కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్కు నిరసనగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురం స్థానిక ఉప్పాడ బస్టాండ్ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ పెరిగితే ఓన్లీ బండి పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతుందా? నిత్యావసర వస్తువులు పెరగవా? కాయగూరల ధరలు పెరగవా? మందులు పెరగవా? అన్ని వస్తువులు పెరగవా? బస్ ఛార్జీలు పెరగవా? వాహన ఛార్జీలు పెరగవా? కారు ఛార్జీలు పెరగవా? ఇదంతా పేదవాడి మీద పెనుభారం కాదా? పేదవాడిని అడ్డు విరచడానికైనా ఈ ప్రభుత్వం ఏర్పడింది. పేదలను ఇబ్బంది పెట్టడానికే. మీకు అక్కడ కూడా మీరు ఎక్కడ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన 2, 3 ఉంటాయి. తూతూ మంత్రం ఇవనే మొత్తం నిరుద్యోగ భృతేది. నీకు 15 ఏది? ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది? నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది? యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. చనిపోతే తప్ప, చనిపోయిన భార్యకో భర్తకో తప్ప మిగిలిన ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతుంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హామీలు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో